ఒక్కసారి మనం ఎర్లీ 80s మరియు 90sలో ఇండియా ఎలా ఉందో చూద్దాం. ఆ రోజుల్లో మన పేరెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా వాళ్ళు ఎమర్జెన్సీలో డబ్బుని అంటే వాళ్ళ పక్క ఊర్లో ఉన్న వాళ్ళ రిలేటివ్స్కి పంపించాలంటే ఆ రోజుల్లో ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఆ ఊర్లో ఉన్న ఒక బస్ స్టాండ్లో ఒక బస్ డ్రైవర్ని నమ్ముకోవడం. అంటే ఆ బస్ డ్రైవర్కి ఈ అమౌంట్ని ఇచ్చేసి ఆ ఊరికైతే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే వాళ్ళకి తెలిసినటువంటి సన్నిహితులు ఎవరైనా పక్క ఊర్లోకి వెళ్తున్నట్లయితే వాళ్ళకైతే ఈ అమౌంట్ ఇచ్చి పంపిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే కంపేర్ టు బస్ డ్రైవర్ వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా సేఫ్గా డెలివర్ చేస్తారు అని. ఇలా కొన్ని రోజులు నడిచింది. ఆ తర్వాత మనం 90sలో చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫాదర్ యొక్క పిఎఫ్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, లేదా మీ ఫాదర్ యొక్క పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటే కంపల్సరీ మీరు ఈపీఎఫ్ఓ ఆఫీస్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. అండ్ అక్కడ మీరు మీ యొక్క ప్రావిడెంట్ ఫండ్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం చాలాసేపు అయితే లైన్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. కేవలం ప్రావిడెంట్ ఫండ్లో మాత్రమే కాదు, ఈవెన్ బ్యాంక్స్లో కూడా. అంటే మీరు బ్యాంకులకు వెళ్ళి మీరు అమౌంట్ని జమ చేయాలన్నా లేకపోతే విత్డ్రాల్ చేయాలన్నా సరే గంటల తరబడి క్యూలో నుంచోవాల్సి ఉంటుంది. ఇలా ఉండేది ఎందుకంటే ఆ రోజుల్లో టెక్నాలజీ అనేది అంతగా అభివృద్ధి చెందలేదు. బట్ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కేవలం మన ఫోన్ నుంచి, అంటే మన ఇంట్లో కూర్చొని మన ఫోన్ నుంచి ప్రతి ఒక్కటి ఆపరేట్ చేయొచ్చు. ఏదైనా ఒక బ్యాంక్ సర్వీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు, హాస్పిటల్ రిలేటెడ్ కావచ్చు, ఈవెన్ గవర్నమెంట్ సర్వీసెస్ రిలేటెడ్ కూడా కావచ్చు. ఎవ్రీథింగ్ మనం ఫోన్ అన్లాక్ చేస్తే చాలు ఇంట్లో కూర్చొని ఆపరేట్ చేయొచ్చు. ఈ పాటికే నేను మీకు చెప్పేది అర్థమై ఉంటుంది. నేను డిజిటల్ ఇండియా గురించి మాట్లాడబోతున్నాను. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి డిజిటల్ ఇండియా ఎవల్యూషన్. యాజ్ ఎ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అన్నట్టు డిజిటల్ ఇండియా రెవల్యూషనైజ్ అవుతున్న కొద్దీ మనకు దాని యొక్క అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ ఈ రెండు అయితే ఉన్నాయి. సో ఇవాళ వీడియోలో కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా ముందుగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. డిజిటల్ ఇండియా ఈ పదం వినగానే చాలామంది యూపీఐ అప్లికేషన్స్ లేదా గవర్నమెంట్ సర్వీస్ రిలేటెడ్ అప్లికేషన్స్ అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. బట్ డిజిటల్ ఇండియా అంటే ఇది కాదు. ఇది మీకు అర్థం అవడం కోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఇప్పుడు మీ దగ్గర కనుక ఒక టాప్ వేరియంట్ మోడల్ కార్ ఉన్నా లేకపోతే ఒక బైక్ ఉన్నా మీరేం చేస్తారు? బేసిక్గా దాంట్లో ట్రావెల్ చేయాలనుకుంటూ ఉంటారు. బట్ మీకు హైవే సపోర్ట్ లేదా రోడ్ ట్రాన్స్పోర్ట్ సపోర్ట్ లేకపోతే ఏం చేస్తారు? ట్రావెల్ చేయలేరు కదా. సో డిజిటల్ ఇండియా అనేది అలాంటిది అనమాట. ఆ తర్వాత వచ్చినటువంటివే ఈ యూపీఐ అప్లికేషన్స్ కావచ్చు లేదా గవర్నమెంట్ సర్వీసెస్ రిలేటెడ్ అప్లికేషన్స్ కావచ్చు. సో డిజిటల్ ఇండియా మనం రోడ్ అనుకుంటున్నట్లయితే ఆ తర్వాత వచ్చినటువంటి ఈ యూపీఐ అప్లికేషన్స్ కావచ్చు లేదా ఎడ్యుకేషన్ మరియు గవర్నమెంట్ రిలేటెడ్ అప్లికేషన్స్ కావచ్చు, ఇవన్నీ మనం యూజ్ చేసే బైక్స్ మరియు కార్స్ లాంటివి. బట్ ఈ డిజిటల్ ఇండియాని అయితే బేసిక్గా 3 ఫ్యాక్టర్స్ మీద బిల్డ్ చేశారు. ఇప్పుడు ఆ 3 ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఐడెంటిటీ, సెకండ్ వన్ ఈజ్ ఇంటర్నెట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి పేమెంట్స్. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మీద అయితే ఈ రోడ్ని అయితే బిల్డ్ చేశారు. ముందుగా ఐడెంటిటీని బేస్ చేసుకొని డిజిటల్ ఇండియా ఎలా రెవల్యూషనైజ్ అయిందో చూద్దాం. సో ఐడెంటిటీ అంటే ఏం లేదండి. సో ఫస్ట్గా మనకు ఇండియాలో ఐడెంటిటీ కింద వచ్చేది ఆధార్ కార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మైగ్రెంట్ వర్కర్ అనుకుందాం. అంటే మీ నేటివ్ ప్లేస్ వచ్చేసి ఒక స్టేట్లో ఉంటుంది అండ్ మీరు మీ జాబ్ పర్పస్ కోసం పక్క స్టేట్లో పనిచేస్తూ ఉంటారు. సో ఇలాంటి కేసెస్లో మీ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, మీ అడ్రస్ కావచ్చు, అంటే మీ రెసిడెన్స్ అడ్రస్ కావచ్చు, ఇవన్నీ మీకు మీ ఆధార్ కార్డ్ ద్వారా ఒక ఐడెంటిటీ ప్రూఫ్గా మీకు హెల్ప్ అవుతూ ఉంటాయి. బట్ ఈ ఆధార్ కార్డ్కి మనకు చాలా ఫర్దర్ ఇంప్లిమెంటేషన్స్ అయితే చేశారు. సో మనకి ఆధార్ కార్డ్లో ఈ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయితే ఉంది. సో ఆధార్ కార్డ్లో మన ఐరిస్ స్కాన్ కావచ్చు, అలానే మన ఫేషియల్ ఐడి, ఫింగర్ ప్రింట్, దీంతో మనకు ఆధార్ కార్డ్కి ఇంకొంచెం సేఫ్టీని అయితే గవర్నమెంట్ కల్పించింది. సో మీ ఎగ్జిస్టెన్స్ అనేది ఇప్పుడు డిజిటల్గా ప్రూవ్ అయింది. సో మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నా మీ ఆధార్ కార్డ్ మీతో ఉన్నట్లయితే మీకు మీ ఐడెంటిటీ ఉన్నట్లే. అండ్ ఈ ఆధార్ కార్డ్ వల్ల మీకు ఐడెంటిటీ మాత్రమే కాదు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా లేదా కొత్తగా సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా ఇలా చాలా సెక్టార్స్లో అయితే మనకు ఆధార్ అనేది ఒక ఎంట్రీ స్టెప్ లాగా పనిచేస్తుంది. సెకండ్ వన్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇమాజిన్ ఎర్లీ డేస్లో విలేజెస్లో ఎలా ఉండేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టూడెంట్ అనేవాళ్ళు పెద్ద చదువులు చదువుకోవాలంటే కంపల్సరీ కోచింగ్ కోసం సిటీస్కి వెళ్ళాల్సి ఉండేది. అండ్ సిటీస్లోనే వాళ్ళకు ఇంటర్నెట్ కనెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉండేది. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో ఆ రోజుల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది అంత బాగా ఉండేది కాదు. అందుకని వీళ్ళు సిటీస్కి వెళ్ళి అయితే కోచింగ్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో దీనివల్ల విలేజెస్లో ఉండే చాలా మంది ఈ రోజుల్లో ఆన్లైన్ క్లాసెస్ని విత్ చీప్ డేటాతో అయితే యాక్సెస్ చేస్తున్నారు. అండ్ దీనివల్ల ఈరోజు రూరల్ ఏరియాస్లో కూడా మనకు ఇంటర్నెట్ యాక్సెస్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది మనకు ఒక ఆపర్చునిటీ పైప్లైన్ లాంటిది. ఈరోజు ఇంటర్నెట్ లేకుండా ఆల్మోస్ట్ ఏ సర్వీస్ని మనం యాక్సెస్ చేయలేం. సో దీంతో సెకండ్ పిల్లర్ అయిన ఇంటర్నెట్ అయితే ఇండియాలో తీసుకొచ్చింది. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి పేమెంట్స్. సో ఇక్కడ మీకు యూపీఐ రావడం జరిగింది. ఎర్లియర్ డేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కిరాణా షాప్ తీసుకున్నాం.
ఆ రోజుల్లో మీరు మీ ఇంటికి కావాల్సినటువంటి గ్రాసరీస్ పర్చేస్ చేయాలంటే కంపల్సరీ మీరు ఫిజికల్గా క్యాష్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ దగ్గర క్యాష్ తక్కువైనప్పుడు మీరు ఆ గ్రాసరీస్ని అయితే తెచ్చుకోలేరు. అండ్ ఈవెన్ బిజినెస్లో కూడా సేల్స్ అనేవి తగ్గిపోతూ ఉండేవి. బట్ ఎప్పుడైతే మనకు యూపీఐ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందో, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఫోన్ నుంచే పే చేసి ఆ గ్రాసరీస్ని అయితే తెచ్చుకోవచ్చు. సో యూపీఐ ద్వారా మీ ఫోన్లోనే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు అమౌంట్ని అయితే పే చేయవచ్చు. సో ఇలా ఇండియాలో ఐడెంటిటీ, ఇంటర్నెట్, పేమెంట్స్ ఈ 3 పిల్లర్స్ మీద బేసిక్గా డిజిటల్ ఇండియాని అయితే బిల్డ్ చేశారు. బట్ ఫర్దర్గా ఇది ఇంకా రెవల్యూషనైజ్ అయితే అవుతుంది. సో డిజిటల్ ఇండియా అనేది కేవలం ఐడెంటిటీ, ఇంటర్నెట్ మరియు పేమెంట్స్ అని మాత్రం అనుకుంటే కాదు. బేసిక్గా ఈ 3 పిల్లర్స్ మీద అయితే మనకు డిజిటల్ ఇండియాని అయితే బిల్డ్ చేశారు. బట్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే చాలా గవర్నమెంట్ సర్వీస్ రిలేటెడ్ అప్లికేషన్స్ కూడా మనకి అవైలబిలిటీలోకి వచ్చేసాయి. దాంట్లో ఫస్ట్ది ఉమంగ్. సో ఉమంగ్లో మీరు దాదాపు 2000+ గవర్నమెంట్ సర్వీసెస్ని అయితే మీరు మీ ఫోన్ నుంచే యాక్సెస్ చేయవచ్చు. సో ఉమంగ్ యాప్లో మీరు బేసిక్గా మీ ఈపీఎఫ్ఓ అంటే మీ ప్రావిడెంట్ ఫండ్ యొక్క డీటెయిల్స్ చూసుకోవచ్చు. అండ్ మీ ప్రావిడెంట్ ఫండ్ యొక్క పాస్బుక్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు గ్యాస్ సబ్సిడీ వస్తున్నట్లయితే అది కూడా మీరు ఉమంగ్ యాప్ నుంచే చూసుకోవచ్చు. మీ పెన్షన్ డీటెయిల్స్, ఎలక్ట్రిసిటీ డీటెయిల్స్, ఈవెన్ పాన్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా మీరు ఉమంగ్ అప్లికేషన్ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా దాదాపు 2000+ సర్వీసెస్ని అయితే కేవలం ఒక్క అప్లికేషన్లోనే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే కల్పిస్తోంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్వయం. ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్ అప్లికేషన్ అనమాట. ఇది చాలా మంది స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే స్కిల్ సెట్ లేకుండా జాబ్ కొట్టడం చాలా కష్టం. సో మనకు స్వయం అప్లికేషన్లు అయితే దాదాపు 1000+ కోర్సెస్ అయితే ఉంటాయి. సో కేవలం ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే చాలు, మీరు మీ ఇంట్లో నుంచే ఈ కోర్సెస్ని రిజిస్టర్ చేసుకొని మీ స్కిల్ సెట్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ దీనికి సర్టిఫికేషన్ ఆప్షన్ కూడా ఇస్తుంది. అంటే మీరు ఏదైనా ఒక కోర్సులు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాసినట్లయితే మీకు సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా స్వయంతో ఎడ్యుకేషన్ సర్వీస్లో కూడా డిజిటల్ ఇండియా అయితే రెవల్యూషనైజ్ అయింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిజిలాకర్. మనకి మన అకాడమిక్ సర్టిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఏ సర్టిఫికేషన్ మిస్ అయినా మనం కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ట్రబుల్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉంటాం. బట్ ఈరోజు డిజిలాకర్ రావడంతో ఆ సమస్య అయితే తీరిపోయింది. ఎందుకంటే ఎర్లియర్ డేస్లో మీరు సర్టిఫికేషన్స్ కోసం వెళ్తున్నట్లయితే కంపల్సరీ మీరు మీ కాలేజ్కే వెళ్ళాలి. అండ్ మీరు కనుక ఒక 10 years బ్యాక్ ఆ కాలేజ్లో చదివినారనుకోండి, మీ సర్టిఫికేట్స్ వెతుక్కోవడానికి కంపల్సరీ టైం పడుతుంది. బట్ డిజిలాకర్ ఉండడం వల్ల మీరు మీ ఇంట్లో కూర్చొనే మీ ఇంటర్ మార్క్ లిస్ట్, ఆ 10th మార్క్ షీట్ ఇలాంటి వేరియస్ సర్టిఫికేట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే డిజిలాకర్లో మీకు గవర్నమెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఇష్యూ అయి ఉంటాయో అవి కూడా మీరు చూసుకోవచ్చు. అంటే మీ పాన్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటి వేరియస్ డాక్యుమెంట్స్ని కూడా మీరు డిజిలాకర్లోనే డౌన్లోడ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. సో దీంతో మీకైతే గవర్నమెంట్ అనేది డిజిటలైజ్డ్గా మీకు డాక్యుమెంట్స్ని అయితే ఇష్యూ చేస్తుంది. సో ఇవన్నిటిని మీరు ఆర్గనైజ్డ్గా డిజిలాకర్లో అయితే మెయింటైన్ చేయవచ్చు. సో ఇలా అయితే మనకు డిజిలాకర్, ఉమంగ్, స్వయం ఇట్లా వేరియస్ సెక్టార్స్లో మనకు గవర్నమెంట్ నుంచి వేరియస్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, ఈవెన్ హెల్త్ కేర్లో కూడా. ఎర్లియర్ విలేజెస్లో చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందంటే వాళ్ళు కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి పక్క సిటీస్కి ట్రావెల్ చేయాల్సి ఉండేది. సో ఇలా ఉన్న ఆ రోజుల్లో చాలా కష్టమయ్యేది. బట్ దానికి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్లో కూడా కొన్ని అప్లికేషన్స్ అయితే తీసుకొచ్చింది. సో ఈవెన్ మీరు విలేజ్లో ఉన్నప్పటికీ సిటీలో ఉన్నటువంటి స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలంటే త్రూ వీడియో కాల్స్ అయితే మీరు కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ ఆన్లైన్లోనే మీకు ప్రిస్క్రిప్షన్స్ వస్తాయి. ఈవెన్ మీకు టెలిమెడిసిన్ యొక్క ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇలా మీకు హెల్త్ కేర్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే వేరియస్ సర్వీసెస్ని తీసుకొచ్చింది. అండ్ ఫార్మింగ్లో కూడా ఈరోజు మనం చూసుకున్నట్లయితే డిజిటల్ ఇండియా కింద వేరియస్ సర్వీసెస్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంట్లో ఒకటే పిఎం కిసాన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో పిఎం కిసాన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఈ రోజుల్లో ఫార్మర్స్ అయితే డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి డిజిటల్గా సబ్సిడీస్ని అయితే పొందుతున్నారు. సో ఇలా చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో ఐడెంటిటీ, ఇంటర్నెట్, పేమెంట్స్ మీద డిజిటల్ ఇండియాని బిల్డ్ చేసినప్పటికీ స్లోగా అంటే గ్రాడ్యువల్గా మనకి ఎడ్యుకేషన్ సెక్టర్, హెల్త్ సెక్టర్, అలానే అగ్రికల్చర్ ఇలా వేరియస్ సెక్టార్స్లో ఈరోజు డిజిటల్ ఇండియా అయితే రెవల్యూషనైజ్ అవుతుంది. అండ్ రానున్న రోజుల్లో అంటే వికసిత్ భారత్ 2047 అనేది ప్రెసెంట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క విజన్ కాబట్టి దీనికోసం ఇంకా వీళ్ళు చాలా న్యూమరస్ అడ్వాంటేజ్ని అయితే మనకు తీసుకొస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఇండియాని ఏ హబ్గా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. అలానే చాలా వాయిస్ రిలేటెడ్ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా ఇక మీద అందుబాటులోకి వస్తాయి. సో ఇలా చూసుకున్నట్లయితే డిజిటల్ ఇండియా అనేది సెకండ్ ఫేజ్లో కూడా తొందరలోనే అడుగు పెట్టబోతుంది. సో ఇలా డిజిటల్ ఇండియా అయితే ఈ రోజుల్లో మనకి రెవల్యూషనైజ్ అయింది. బట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం యాజ్ ఎ కాయిన్ హ్యాస్ 2 sides అని. సో డిజిటల్ ఇండియా వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ దాని డిసడ్వాంటేజ్ కూడా చాలా ఉన్నాయి. సో సైబర్ ఫ్రాడ్స్ పెరిగాయి, అలానే డేటా ప్రైవసీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ వీటన్నిటికీ మించి చాలా రూరల్ ఏరియాస్లో ఈ రోజుకి మనం చూసుకుంటున్నట్లయితే డిజిటల్ లిటరసీ గ్యాప్ అయితే కనిపిస్తుంది. సో ఇలా కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, అంటే డిసడ్వాంటేజ్ అనేవి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాల్వ్ చేయకపోతే డిజిటల్ ప్రోగ్రెస్ అనేది ఇన్కంప్లీట్గా ఉన్నట్లే. ఎందుకంటే మనం డిజిటలైజ్ అవుతున్న కొద్దీ ఎవ్రీవన్ అంటే ఆల్ ఓవర్ ద ప్లేసెస్, సిటీ కావచ్చు, టౌన్స్ కావచ్చు, విలేజెస్లో కావచ్చు,
ప్రతి ఒక్కరికి డిజిటల్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అయితే కంపల్సరీ క్రియేట్ చేయాలి. అండ్ సైబర్ ఫ్రాడ్స్ మరియు డేటా లీకేజ్ రాకుండా గవర్నమెంట్ అయితే సెక్యూరిటీని మెయింటైన్ చేయాలి. అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి చాలా జాగ్రత్తలే తీసుకుంటుంది. బట్ స్టిల్ మనలో కూడా చాలా మంది డిజిటల్ ఎడ్యుకేషన్ గురించి అవేర్నెస్ అయితే కంపల్సరీ పొందాలి. ఎందుకంటే డిజిటల్ ఇండియా అంటే ఫ్యూచర్ ప్రామిస్ కాదు, ఇది ప్రెజెంట్ నడుస్తున్నటువంటి రియాలిటీ. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు అడ్వాంటేజ్ మరియు డిసడ్వాంటేజ్ రెండింటిని చూసుకొని దానికి తగినట్టు అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఇండియా అయితే డిజిటల్ ఇండియాలో రెవల్యూషనైజ్ అవుతుంది. సో అదండి ఇవాళ అప్డేట్. మీకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అయితే నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని కంపల్సరీ అందరికీ షేర్ చేసి మా యొక్క ఎఫర్ట్స్కి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. Boss Wala. Be the boss.